హలో యూట్యూబ్ మిత్రులారా, మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. నేను కూడా చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ మన వీడియోస్ చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ బాధాకరమైన విషయం ఏమిటి అంటే మీరందరూ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కమెంట్ల ద్వారా తెలియచేయండి. అయితే మనం ఇప్పుడు వినబోయే యక్షిణి కథ 3 భాగాలుగా విభజించబడింది కనుక ఆ 3 భాగాల్లో ఇది మొదటి భాగం. మొదటి భాగాన్ని మీరు చూసిన తర్వాత నచ్చినట్లయితే రెండవ భాగం కోసం కమెంట్లలో తెలియచేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం మన ఇవాల్టి దెయ్యాల కొంపలోనికి. శతాబ్దాల క్రితం ఒక పాత రాజ్యంలో రాజు సింహదత్తుడు అశేష సంపదను తన కోటలో దాచుకున్నాడు. ఆ సంపదను కాపాడడానికి భయంకరమైన మంత్రశక్తిని ఆశ్రయించాడు. హిమాలయాలలో యక్షిణిని పూజించే ఒక మహామాంత్రికుడిని పిలిపించాడు. యక్షిణి దేవకన్యలలో ఒకరే. అమోఘమైన సౌందర్యంతో మానవులను మోహింపజేసే శక్తిని కలిగినది. ఆమె ఎర్రటి కళ్ళు, పొడవైన జడలు, తెల్లని చర్మం, అద్భుతమైన ఆభరణాలతో వెలుగుతూ ఉండేది. రాజు ఆమెను తన ఖజానాకు శాశ్వత రక్షకురాలిగా నియమించమని మహామాంత్రికుడిని బలవంతం చేశాడు. కానీ మంత్రాల వెనక ఎల్లప్పుడూ ఒక శాపం దాగి ఉంటుందని రాజు అర్థం చేసుకోలేదు. ఆ యక్షిణి పేరు యశిని. ఆమెలో ఉన్న శక్తి కేవలం ఖజానా కాపాడడానికే కాదు, మానవుల ప్రాణాలను తన వైపు లాగడానికి ఉపయోగించబడేది. మొదట్లో ఆమె కేవలం ఖజానాపై దాడి చేసేవారిని మాత్రమే శిక్షించేది. కానీ రాజు తన స్వార్థ ప్రయోజనాల కోసం ఆమెను ఉపయోగించడం మొదలుపెట్టాడు. యశిని రాత్రిళ్ళు అరణ్యంలో తిరుగుతూ రాజుకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిని భయంకరంగా చంపేది. ఆమె సౌందర్యానికి ముగ్ధులై గాఢంగా చూసిన వారు ఒక్క క్షణంలోనే మృత్యువుకు లొంగేవారు. రాజు మాత్రం ఆమెలోని రూప సౌందర్యాన్ని చూసి మోహించిపోయేవాడు. అయితే యశిని మనసులో మాత్రం వేరే తపన ఉండేది. ఆమె కేవలం దాసీగా బంధించబడటం ఇష్టం లేకపోయింది. తన అసలైన స్వరూపం దేవకన్య అని, తనకు స్వేచ్ఛ కావాలని లోపల తప్పించేది. రాజు ప్రతి రాత్రి ఆమెను తన పక్కన కూర్చోబెట్టి తన గర్వకథలు చెప్పేవాడు. ఆ సమయంలో యశిని తన చూపులతో అతన్ని మోహింపజేసేది. కానీ మనసులో మాత్రం తన శాపం నుండి విముక్తి కావాలని ప్రార్థించేది. ఈ అనురాగం ద్వేషం మధ్య ఆమె జీవితం ఒక భయంకరమైన మాయాజాలంలా మారింది. రాజ్యం నిండా ఒక రహస్య వదంతి వ్యాపించింది. రాత్రుల్లో పూలవనంలో ఒక అపూర్వ సుందరి కనిపిస్తుందని ఆమె దగ్గరికి వెళ్ళిన వారు ఉదయం వరకు బతకరనే మాట. ఈ వదంతి నెమ్మదిగా ప్రజలను భయపెట్టింది. కానీ రాజు మాత్రం యశిని మీద మరింత ఆసక్తి పెంచుకున్నాడు. అతను ఆమెతో ఉన్నప్పుడల్లా ఒక వింత రోమాంచనం అనుభవించేవాడు. ఆమె కళ్ళల్లో కనిపించే మాయాజాలం అతన్ని మరింత బంధించేది. ఒక రాత్రి రాజు తన మేడలో యశినిని ఆలింగనం చేసుకుంటూ "నువ్వు లేకపోతే నేను బ్రతకలేను" అని చెప్పాడు. కానీ యశిని మాత్రం ఆ కౌగిలిలో ఒక రహస్య భయం అనుభవించింది. ఎందుకంటే ఆమెకు తెలుసు తాను శాపగ్రస్తురాలు అని. తన మాయాజాలం ఒకరోజు రాజుకి మృత్యువుగా మారుతుందని. ఆమె మనసులో ఒక చిన్న మంట, ఒక చిన్న ప్రేమాసక్తి. కానీ వెంటనే ఆ మంటని శాపాన్ని మింగేసింది. మంత్రగాడు యశినిని బంధించినవాడు రాజుకి ఒక హెచ్చరిక చెప్పాడు. "ఓ మహారాజా, యశినిని ఎక్కువగా ఉపయోగించుకు. ఆమె శక్తి క్రమంగా నీ రాజ్యాన్ని దహనం చేస్తుంది" అని. ఆమె మనసులోని కోరికలను నువ్వు అర్థం చేసుకోలేకపోతే ఒకరోజు నీ వంశం నశిస్తుంది అని అన్నాడు. రాజు మాత్రం ఆ మాటలను ఎగతాళిగా విన్నాడు. అతని మనసు యశిని అందాల బంధనంలో చిక్కుకుంది. రాజు ఆజ్ఞతో యశిని నిరపరాధుల రక్తాన్ని కూడా కార్చింది. తన చేతులతో ప్రాణాలు తీసిన ప్రతిసారి ఆమె హృదయం రక్తస్రావమైనట్టు అనిపించేది. కానీ శాపం ఆమెను బంధించింది. తాను చేయకూడదని తెలిసినా చేయక తప్పని పరిస్థితి. ఈ భయంకర గతి ఆమెకు మానవ జన్మలో ఎప్పటికీ విముక్తి రాకపోవచ్చని సూచించింది. కాలక్రమంలో రాజ్యంలోని ప్రజలు భయంతో వణికిపోయారు. ఆమెలో కనిపించే సౌందర్యమంతా మృత్యువే అని పల్లెల్లో పిల్లలకు కూడా చెప్పేవారు. ప్రతి రాత్రి గాలిలో ఒక వింత శబ్దం వినిపించేది.
దూరం నుండి మల్లెల పరిమళం వచ్చినట్టనిపించి దగ్గరికి వెళ్ళేవారు. కానీ దగ్గరికి వెళ్ళగానే ఆ పరిమళం రక్తపు వాసనగా మారేది. ఇది యశిని యొక్క శాపమయమైన మోహముద్ర. ఒకసారి రాజు యశినితో మాట్లాడుతూ, నువ్వు నాకు శాశ్వతంగా దాసి అయి ఉండాలి, నీ సౌందర్యం నా సొత్తు అన్నాడు. అప్పుడు యశిని కన్నీరు పెట్టుకొని, రాజా, నేను స్వేచ్ఛ కోరుకుంటున్నాను, నన్ను ఈ మంత్రబంధనాల నుండి విడిపించు, లేని పక్షంలో నీకే ఈ శాపం దహనం చేస్తుంది అంది. కానీ రాజు ఆమె మాటలను పట్టించుకోలేదు. మెల్లగా యశినికి రాజుపై ద్వేషం పెరిగింది. అయితే ద్వేషం మధ్యలో ఒక వింత ప్రేమ కూడా తలెత్తింది. ప్రతి రాత్రి అతను తన కళ్ళల్లో మునిగిపోతూ ఉండటం ఆమెకు ఒక మాయాజాల అనుభూతి కలిగించింది. కానీ వెంటనే ఆమె మనసు గుర్తు చేసుకుంది, తాను శాపగ్రస్తురాలు అని. ఆ ప్రేమ ఎప్పటికైనా సరే విషమవుతుందని. రాజు మరీ ఎక్కువగా యశినిని ఉపయోగించడంతో రాజ్యంలోని శత్రువులు ఒక్కొక్కరుగా చనిపోయారు. కానీ ఒక రాత్రి ఒక వింత జరిగింది. యశిని కళ్ళల్లోంచి కాంతి విరజమ్ముతో రాజు వైపు దూసుకొచ్చింది. రాజు ఒక్కసారిగా భయంతో కేకలు పెట్టాడు. అదే క్షణంలో యశిని తనలోని శాపాగ్ని ఆపలేక అతన్ని మృత్యువులోకి నెట్టేసింది. రాజు మరణంతో రాజ్యం కల్లోలానికి గురైంది. యశినిని తిరిగి ఒక మంత్రపెట్టిలో బంధించారు. ఆమె కళ్ళలో రక్త బాష్పాలు మెరుస్తూ, ఒకరోజు నన్ను ఎవరో తప్పుగా మేల్కొల్పినప్పుడు ఈ ప్రపంచం రక్తమూడుతుంది అని శపించింది. మంత్రగాడు ఆ పెట్టెను గోప్యంగా దాచిపెట్టి రాజ్యం విడిచి వెళ్ళిపోయాడు. కాలం గడిచింది. ఆ పెట్టె గురించి కేవలం కథలే మిగిలిపోయాయి. రాజు సింహదత్తుని ఖజానా, యశిని అనే సుందరి దానిని కాపాడుతోంది అనే వదంతులు తరతరాలకు వినిపించాయి. కానీ నిజం ఎవ్వరూ చూడలేదు. పాత కోట శిథిలమైపోయింది. కానీ యశిని మాత్రం బంధనంలోనే ఉందని కొందరు పెద్దలు చెప్పేవారు. కానీ విధి ఒకరోజు ఆ శాపాన్ని మళ్ళీ మేలుకొలిపింది. కొత్త తరం యువకులు ఆ పాత కోటను వెతుకుతూ వచ్చారు. వారు గోప్య పెట్టెను కనుగొన్నారు. దాని మూత తొలగించగానే ఒక చల్లని గాలి వారిని చుట్టేసింది. అక్కడి నుండి వెలువడిన పరిమళం మోహమయం. అదే యశిని యొక్క మొదటి మేల్కొలుపు. ఇక్కడితో మొదటి భాగం పూర్తయింది మిత్రులారా. కనుక మీకు దీని యొక్క రెండవ భాగం కావాలి అంటే తప్పకుండా కామెంట్ చేయండి.